మండల కేంద్రమైన నకరికల్లులో అరుణోదయ గ్రామ ఐక్య సంఘంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఏ అప్పలరాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రాముఖ్యత వివరించి ఇంటింటికి తిరిగి దవజీవామృతం పంపిణీ చేశారు. రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బాజీబాబు, ఎన్ఎఫ్టి రామసుబ్బారెడ్డి, ఐసీఆర్పీలు రైతులు పాల్గొన్నారు. నాటేశారు కాబట్టి ఒక అరెకరాలోని ఇది ఒక 10 లీటర్ల నీటిలో ఇది కలిపేసి ఇది మీరు పొలానికి మొబ్బుల ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా కానీ దానికి ఇచ్చేసి తర్వాత ఒక వారం రోజుల్లో మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దీని పేరు ద్రవజీవామృతం. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ ఇచ్చుకున్నట్టయితే మీరు యూరియా డిఏపీలు అనేది చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి ఇది చాలా దివ్యౌషధంలో పనిచేస్తుంది ప్రకృతి వ్యవసాయంలో. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు ఎలా తయారు చేయాలో మా ఐసీఆర్పీలు మీకు నేర్పిస్తారు. కాబట్టి అది పాటించండి. కనీసం ఒక అరెకరాలోనైనా సరే ఈ పద్ధతులు పాటించి ఈ అరెకరాలోని ఈ సంవత్సరం మీరు పాటించి మంచి ఆహారం పండించుకొని తినాలనేదే మా కోరిక. మొత్తం ఇప్పుడు మీరు నాట్లు మొదటిని ఈ ద్రవజీవామృతం వేసుకొని కనీసం 10 లీటర్ నీటిలో ఇది కలుపుకొని ప్రతి మొక్కకి ఎంత ఏది ఉందో మొక్కకి సంవత్సరం ఒక 3-4 ఒక్కొక్క లీటర్ మొగ్గుతో తీసుకొని ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నిటికీ 10 మొక్కలకి వేసుకో. ఇలాంటిది మీకు కావాలంటే మళ్ళీ ఇస్తారు. అది తీసుకొని ప్రతి మొక్కకి వేయండి. మీకు ఒక వారం రోజుల్లో రిజల్ట్ చూడండి. ఓకేనా? దీంతో పాటుగా మీకు ఘనజీవామృతం అని ఉంటుంది. అది కూడా మీకు ఎలా తయారు చేపిస్తారు. అది కూడా మీ మొక్క మొదటిని పాడిల్లా తీసి అక్కడ కానీ వేసినట్టయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో. కాబట్టి అలా మీ ఐసీఆర్పీ చెప్పేదంతా మీరు పాటించండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా అందుబాటులో ఇప్పుడు ఈ పురుగు మందుల షాపుల్లో ఎలా అయితే దొరుకుతున్నాయో అలా మీకు కషాయాల షాపులో కూడా ప్రతిదీ ఏ పురుగుకైనా తెగులకైనా సరే మనకి కషాయాలు మీకు అందుబాటులో ఉంచేలాగా మనం ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ మీకు అందుబాటులో ఉండి బలంగా తయారవడానికి మీకు పురుగు మందుల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల కషాయాలు మీకు చాలా తక్కువ ధరకే. అంటే నా పేరు అప్పలరాజు. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎన్ఎఫ్ఏగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో సంబోధిని వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు అరుణోదయ వివోలో డోర్ టు డోర్ ప్రతి రైతును కలవడం జరిగింది. ప్రతి రైతుకు కూడా ద్రవజీవామృతం బాటిల్ వేసి ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది. ద్రవజీవామృతం యొక్క ఉపయోగాలు తెలియజేసి ప్రతి రైతు మనం ఇప్పుడు నారుమడి వేసుకున్నారు కాబట్టి నారుమడిలో మనం పిచికారీ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఘనజీవామృతం ఇట్లా ఉపయోగాలు కూడా తెలియజేయడం జరిగింది. అలా మనం ప్రతి రైతుని కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకువచ్చి మన కుటుంబ ఆరోగ్యం అందరూ కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అలా అందరికీ నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పిడుగురాల డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనకి నగరికల్లు మండలంలో నగరికల్లు విలేజ్లో అరుణోదయ వివోలో ఈరోజు సంబోధన టీం వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ మనం రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రైతులు డోర్ టు డోర్ తిరిగి మనం ప్రతి రైతును కలిసి మన ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేయడం మరియు ద్రవజీవామృతం గురించి తెలియజేయడం జరిగింది. మనం ఏంటంటే డోర్ టు డోర్ తిరిగి ద్రవజీవామృతం వల్ల మనకి ఇంట్లో ఉండేటువంటి కిచెన్ గార్డెన్స్ మనం ఆహారంగా తినడానికి మనం కూరగాయలుగానే మనం పండించుకునేటప్పుడు వాటికి ముఖ్యంగా మనం విషపూరితమైన ఆహారం కాకుండా మన ద్వారా మనం ఏమి కెమికల్స్ వాడినటువంటి ద్రవజీవామృతాన్ని వాడి వాటి ద్వారా వచ్చేటువంటి పోషకాల వల్ల ఉండటం వల్ల వాటికి ఆరోగ్యకరంగా ఉంటుందని, మంచి ఆరోగ్యకరం ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి రైతులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.